భక్తివన్న ప్రేక్షకుల శుభోదయం 18/2/2024 నుండి 24/2/2024 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చేసేటువంటి పనుల్లో ఇబ్బంది, జాప్యం, వ్యయం కూడా ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు, శుభమూలికంగా కూడా ఈ వారం ఖర్చులు ఉన్నాయి. వాహనాల యొక్క రిపేర్లు కూడా ఉన్నాయి. దానికి కూడా ఏదో రూపంలో ధనం ఖర్చు అవడమే ఈ వారం కనబడుతుంది. సంతానానికి అనారోగ్య సమస్యలు లేదా కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు, అది కూడా ఇబ్బంది పెట్టే అవకాశం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బయట ఉద్యోగస్తులు కానీ జాయింట్ వ్యాపారస్తులతో కూడా విభేదాలకు కూడా అవకాశం ఉంది. విద్యార్థులు చదివేందుకు మరింత శ్రద్ధ చూపించాలి. వ్యవసాయదారులకు అయితే ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. మరింత అనుకూలంగా ఉన్న సమస్యలు తగ్గడం కోసం ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, అగ్నిహోత్రి నవధాన్యాలు కూడా సమర్పించడం వల్ల మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం సానుకూలంగానే ఉంది. దీర్ఘకాలిక వ్యాధులు ఏమన్నా ఉంటే తొలగే అవకాశం, శత్రువులపై ఆధిక్యత, స్త్రీ సౌఖ్యం, నూతన పరిచయాలు, కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు, వివాహాది శుభకార్యాలు కలిసి రావడం, ఉద్యోగ ఉన్నతి పొందే అవకాశం, ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో కూడా ఈ వారం కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యయం కూడా వారాంతంలో కనపడుతోంది. ఏది ఏమైనా వృషభ రాశి వారు మరింత అనుకూలంగా ఉండడం కోసం లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు ఇంకా మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కలిసి వచ్చేటువంటి వారంగానే ఉంది. ఈ వారం రావాల్సిన బాకీలు వసూలు అవడం, గతంలో ఏమన్నా మీరు గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏమన్నా ఆగిపోయి ఉంటే ప్రారంభించి అవి మళ్ళీ ముందు కదిలే అవకాశాలు, స్థిరాస్తుల విషయంలో ఏమన్నా ఉంటే అది కూడా ఒక కొలుక్కు వచ్చే అవకాశం, ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ధనలాభం ఉంది. మధ్యవర్తిత్వాలలో ఫలించే అవకాశం, విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలకు అవకాశాలు ఉన్నాయి. ధనాదాయం పడు, కుటుంబ సౌఖ్యం బాగుంది. కుటుంబ జీవనం కూడా బాగుంది. వివాహాల శుభకార్యాలు, వ్యవహారాల్లో పాల్గొంటారు. సంతాన సౌఖ్యం, దైవ సంబంధిత కార్యాలు కూడా వారాంతంలో కూడా పాల్గొనే అవకాశం, ఉన్నత స్థితి, ఇష్టదేవత ఆరాధన, ఇష్టదేవత ఆలయ దర్శనం చేయండి, సరిపోతుంది. చేస్తే అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, వ్యవసాయదారులకు కూడా మానసిక ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు కూడా బాగుంది. వివాహం కానిటువంటి వాళ్ళు శుభమూలికంగా కొన్ని ప్రయత్నాలు సానుకూలమయ్యే అవకాశాలు, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆనందంగా ఉండగలుగుతారు. సంతానం ద్వారా సౌఖ్యం, నూతనమైనటువంటి వార్తలు వినే అవకాశాలు, దగ్గర బంధువుల రాక మరింత అనుకూలంగా ఉంటుంది. అలాగే భాగస్వాములతో చేసే వ్యాపారంలో కూడా లాభాలు చవిచూసే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కూడా అనుకూలం. నిరుద్యోగులు కూడా శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఈ వారంలో ఉన్నాయి. క్రమక్రమంగా వారాంతానికల్లా ధనం కూడా చేతికి అందు, భూ సంబంధిత వ్యవహారాలు కూడా స్థిరాస్తుల విషయంలో కానీ కలిసి వచ్చే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉన్న కర్కాటక రాశి వారు శివాలయ దర్శనం, శివపంచాక్షరి మహామంత్ర జపం చేయండి. అన్ని విధాలుగా మీకు ఇంకా మరింత అనుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం పర్వాలేదన్నట్లుగా ఉంటుంది. ఆదాయం ఉంటుంది, ఖర్చు కూడా కొంచెం కనిపిస్తూ ఉంది. ఎవరైనా పొగిడితే లొంగిపోవడం, వాడు అడిగినంత ఇచ్చేయడం, తర్వాత బాధపడటం. 1000 రూపాయలు ఉన్నాయని సింహంలా ప్రవర్తిస్తారన్నమాట. డబ్బులు లేకపోతే పిల్లి అయిపోయి పడుకుంటూ ఉంటారు. ఆ విధంగా ప్రవర్తించే అవకాశాలు, ధనం ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. అలా కాకుండా ధైర్యంగా ఉన్నాడు, పట్టుదలగా ఉన్నాడు, నాకేం పర్వాలేదు, నేను ఈ పని నేను చేయగలను అనే మీ ధైర్యం, మీ మాటకారితనమే మీకు ధనాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. మీకు ఆ విషయం తెలియదు. ఇతరులకు మీరు ఇచ్చే సలహాలు అందరికీ పనిచేస్తూ ఉంటాయి. కానీ మీరుగా సొంత నిర్ణయాలు మీరు చేయలేకపోవడం, భయము, ఆందోళన చేస్తే ఏం జరుగుతుందో ఏమిటో అనేటువంటి ఆందోళన వల్లే మీరు ఎదరికి వెళ్ళకపోతారు. స్త్రీ సౌఖ్యం, నూతన పరిచయాలు, కోర్టు వ్యవహారాలు ఉంటే మీకు అనుకూలం. తెలివితేటలతో కొన్ని పనులు మీరు వారాంతంలో మీకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. ఇంకా అనుకూలంగా ఉండడం కోసం మీరు సీతారామ సమేత ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, దర్శనం, రామనామ స్మరణ, రామనామ తారక మంత్ర జపం కూడా చేయండి. ఇంకా అనుకూలంగా గోసేవ చేస్తే ఇంక మరింత అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెడతాయి. ఆర్థికంగా కూడా కొంచెం దెబ్బ తగిలే అవకాశం, రావాల్సిన బాధ్యతలు రాకపోవడం, ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల
ధనం రొటేషన్ కాక ఇబ్బంది, వాద ప్రతివాదనలు, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం, స్త్రీలతో విరోధం ఉంటుంది, కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి, కొన్ని ఇబ్బంది, కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఏమంటే ఆటంకాలు, వాయిదా పడే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా మిశ్రమంగా ఉంది, జాయింట్ వ్యాపారస్తులు కూడా సమస్యలు కొంచెం ఉన్నాయన్నమాట. ఈ వారాంతంలో కొంచెం ఏదో గుడ్డిలో మెల్లన్నట్టుగా వారాంతంలో ఏదో కొంచెం చేతికి ఏదో ఒక రూపంలో ధనం అందడం, దానివల్ల కొంచెం వారాంతంలో తృప్తిగా ఉండే అవకాశాలు. ఇంకా అనుకూలంగా ఉండాలంటే అగ్నిహోత్రుడికి నవధాన్యాలు సమర్పించడం, లేదా నవగ్రహ స్తోత్రపారాయణ, లేదా నవగ్రహాలు చక్కగా అభిషేకం చేయించి ఆ వస్త్రాలు ఆ ధాన్యాన్ని సమర్పిస్తే మీకున్న సమస్యలన్నీ కూడా అనుకూలంగా ఉండి పరిస్థితిలో మీకు పాజిటివ్గా మారి ఊహించినటువంటి లాభాలు పొందే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి మానసికంగా కొంచెం ఇబ్బందులు, ఆదాయానికి మించిన ఖర్చులు, ఉద్రేకం, కుటుంబ వ్యవహారాల్లో కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం, వైషమ్యాలు, వాద ప్రతివాదనలు, ధనానికి సంబంధించిన ఇబ్బందులు. నిరుద్యోగులకి అయితే ఈ వారం కూడా వేచి ఉండేటువంటి ధోరణే ఉంది. వ్యాపారస్తులు కూడా స్వల్ప లాభాలతోటే ఎదరికి వెళ్ళే చిరు వ్యాపారం, చిన్న వ్యాపారం చేసే వాళ్ళకి మట్టికి కొంచెం అనుకూలంగా ఉంది. ఏది ఏమైనా ఈ వారం కొంచెం మిశ్రమంగానే ఎదరికి వెళ్తోంది. ఇంకా అనుకూలంగా ఉండాలి, పనులు పూర్తవ్వాలి మనకి అనుకుంటే కనుక మీరు గణపతికి అభిషేకం చేయించిన పంచామృతాలతో గణపతి ఉపనిషత్తు అని ఉంటుందన్నమాట. ఆ గణపతి ఉపనిషత్తు గణపతికి అభిషేకం చేయించడం, మీ విఘ్నాలు తొలగడం కోసం గణపతి కుడుములు, బెల్లాన్ని, గరికిని కూడా సమర్పించడం, లేదా గణపతి గరికితోటి గణపతి అష్టోత్తరంతో గణపతికి అర్చన చేయించండి. మీ పనులన్నీ కూడా మీకు ఏవైతే ఆటంకాలు ఉన్నాయో, అంటే విఘ్నాలు ఏవైతే కలుగుతున్నాయో అవన్నీ తొలగి మీకు కార్యం సఫలం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా చేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎంతో కాలంగా వేచి ఉన్నటువంటి వివాహ సంబంధాలు రాక, వచ్చిన సంబంధాలు కుదరక బాధపడుతున్న స్త్రీ పురుషాదులకి ఈ వారం సంతృప్తికరంగా ఉంటాం. ఎంతో కాలంగా కోర్టు వ్యవహారాలు వాయిదాలు పడుతూ ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు కూడా సానుకూలంగా మీకు తీర్పు రావడం, మీకు ఆనందదాయకంగా ఉన్న స్త్రీ సౌఖ్యం, ధన సౌఖ్యం, గృహ నిర్మాణ ప్రయత్నాలు, స్థిరాస్తులు అభివృద్ధి చేయాలన్న మీ లక్ష్యం కూడా నెరవేరే అవకాశం, రావాల్సిన బాధ్యతలు వసూలు కావడం వల్ల సోదరుల యొక్క సహకారం లేకపోయినప్పటికీ మిత్రుల యొక్క, ఇరుగు పొరుగు వారి యొక్క సహకారంతో ముందుకు వెళ్తారు. దగ్గర బంధువులతో చిన్న తగాదాలు ఉన్నాయి, కొంచెం ఇబ్బందికరంగా చూసి వాల్సినటువంటి వాళ్ళు, దానివల్ల ఇబ్బంది ఉంది. ప్రయాస, అలసట, ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు, భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు, కుటుంబంలో కూడా ఎవరు కూడా మీ మాట వినకపోవడం, లేదా ఒక అంగీకారానికి రాకపోవడం, దానివల్ల ఊహించినటువంటి ఖర్చులు కూడా ఉన్నాయి. ఆదాయం ఉన్నప్పటికీ చిన్న ఊహించిన ఖర్చులు కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణ సమేతంగా మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం, అర్చించడం, కుంకుమను ధరించడం చేయండి. అన్ని విధాలుగా వృశ్చిక రాశి వారికి సానుకూల పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ఆర్థిక సమస్యలు ఏమి ఉండవు, లాభాలు ఉన్నాయి. వ్యాపారంలో కూడా మీరు అనుకున్నది ఊహించిన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులు వాళ్ళు మధ్యవర్తిత్వాలు ఏమైనా వహించుంటే అది అనుకూలంగా, గతంలో ఏమైనా పెట్టుబడులు పెట్టిన సంస్థ ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా మీకు లాభాలు కురిపించే అవకాశం, స్త్రీ సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, శుభకార్యాలు, శుభవార్తలు వినే అవకాశాలు అన్ని రకాలుగా బాగుంది. స్థిరాస్తుల విషయంలో కూడా వృద్ధి, వాహన లాభం, దైవ కార్యాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. అన్ని వర్గాల వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉందనే చెప్పాలి. ఇంకా అనుకూలంగా ఉండాలని ఇష్టదేవత స్మరణ, ఆరాధన, చిన్న దాన ధర్మాలు చేసుకుంటే సరిపోతుంది, అంతకు మించింది ఏమీ లేదు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మనోల్లాసం, గతంలో బాధపడిన అనారోగ్య సమస్యలు ఏమంటే తొలగే అవకాశాలు, శస్త్రచికిత్స ద్వారా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్న మీ లక్ష్యం కానీ, ఆ రూపుదిద్దినటువంటి ఆ యొక్క ప్లానింగ్ కానీ శ్రీకారం చుడతారు. కొత్త వ్యాపారం, లేదా ఉన్న వ్యాపారాన్ని దాని వ్యాపారాన్ని మరింత ఇంకా అభివృద్ధి పొందాలని, ఏం చేయాలనే ఆలోచనలు ఇప్పుడు కార్యరూపాన్ని దాల్సి దైవ సంబంధిత కార్యాల్లో పాల్గొంటారు. అలాగే వ్యాపార అభివృద్ధి ఉండి భూ సంబంధిత వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. గతంలో ఏమన్నా మీరు భూములు కొనుంటే కనుక ఆ భూమి రేటు పెరగడం కానీ, ఆ భూమి వల్ల లాభం కానీ, లేదా అదే భూములు ఏదైనా కన్స్ట్రక్షన్ ప్రారంభించడం కానీ ఇలా ఉంటుంది. నరఘోష ఉంది, బంధుఘోష ఉంది,
ఇవన్నీ చూసుకుని ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, శనివారం రోజు ఆంజనేయ స్వామికి అపోపమాల, తమలపాకులతో అర్చన, స్వామికి పాలాభిషేకం చేయించండి, ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరించండి, మరింత అనుకూలంగా పరిస్థితులు పొందండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. చేయి వృత్తి వ్యాపారాలకు బాగుంది. వృత్తి వ్యాపారస్తులకి అయితే మంచి లాభాలు ఉన్నాయి. చిరు వ్యాపారులకు కూడా మంచి లాభాలు. భారీ పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది, శ్రమ అధికంగా ఉండడం, అకాల భోజనాలు, అనిద్ర, రక్తం కళ్ళు చూచడం, పితృ మాతృ బంధువర్గాల యొక్క అశుభవార్తలు, సూతకాలు, పరామర్శలు, మానసిక అశాంతి ఉంది వారంలో. కొంచెం మీరు మాట్లాడితే వ్యతిరేకత, మీరు పాజిటివ్గా మాట్లాడితే అవతల వాళ్ళు నెగిటివ్గా వినపడటం, శత్రువులు తయారు చేసుకోవడం, దానివల్ల ఇబ్బంది ఉంది. కాబట్టి ఆంజనేయ స్వామి వారి మన్యు సూక్తంతో మీరు శనివారం రోజున కానీ మంగళవారం కానీ మన్యు సూక్తంతో ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయించడం, మన్యు సూక్త పారాయణ, హనుమసింధూరాన్ని ధరించడం, తమలపాకులు కూడా స్వామికి అర్చించడం, తమలపాకులు ఇంటికి కూడా చక్కగా తోరణం కింద కట్టుకోండి. మీకున్న సమస్యలు తగ్గుతాయి. శనివారం కానీ మంగళవారం కానీ మన్యు సూక్తంతో అభిషేకం చేయించండి, అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, అయితే కాళ్ళకు సంబంధించి, నడానికి శిరస్సుకు సంబంధించిన బాధలు, నేత్ర సంబంధిత వ్యాధులు ఉండడం, అసహనం, అలాగే ఓర్పు లేకపోవడం, ఉద్రేకంగా మాట్లాడటం, ఆ కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శించడం, దానివల్ల కొన్ని వ్యవహారాలు చెడిపోయే అవకాశం ఉంది. ఎవరితో పడితే వాళ్ళతో అలా మాట్లాడకూడదు. ఉద్యోగస్తులు కూడా స్థానచలనం కూడా తప్పకపోవచ్చు. ఏదైనా మీరు ఉద్యోగంలో కానీ ఉంటే కనుక ప్రభుత్వ కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఆ ఉద్యోగం ఊస్ట్ అయిపోవడం కానీ, లేదా ఇష్టం లేని ప్రదేశాలు బదిలీ అయిపోవడం కానీ, ఉన్న ఉద్యోగం ఊడిపోవడం కానీ, మళ్ళీ కొత్త ఉద్యోగం చేసుకోవడం కానీ, ఉద్యోగం మీ తన మీరే చికాకుపడి మానేయడం కానీ ఉంది. జాగ్రత్తగా చేసే వ్యాపారంలో కూడా లాభాలు పెద్దగా రాకపోవడం, దానివల్ల ఇబ్బంది, మనస్థిమితం లేకుండా శారీరకంగా కష్టం అధికంగా ఉంటాం, పనులు ఏందో ఆటంకాలు, ఏ పని పూర్తిగా నిరుత్సాహంగా ఉండి ఈ విధంగా మీరు ప్రవర్తించే అవకాశం ఉంది. ఇది తొలగిపోవాలి. దీనిలోంచి బయటపడాలంటే ఏం చేయాలంటే శనివారం రోజుని నవగ్రహాలని కూడా అభిషేకం, 9 గ్రహాలు ఉంటాయి కదా శివాలయంలో, 9 గ్రహాలకి అభిషేకం చేయించండి. 9 గ్రహాలకి ఆయా రంగులు వస్త్రాలు కట్టించి ఆయా ధాన్యాలు నివేదన చేయించి ప్రసాదం కూడా నివేదన చేయించండి. నవగ్రహాలు ఎంత ప్రేమపూరిగా భక్తిగా మీరు అర్చన చేయించగలిగితే అంత లాభం. లేదా నవగ్రహ పాశుపత హోమం ఉంటుంది, ఆ హోమం చేయించుకోండి, అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. ఈ వారం ధనానికి, పనుల ఆటంకాలకు ఇబ్బందిగా ఉంది కాబట్టి 18వ తేదీ 24వ తేదీ వరకు మాఘమాసమే కాబట్టి మన సమస్యలు తీరాలంటే నవగ్రహ ఆరాధన, రుద్రాభిషేకం చేయించాలి. భీష్మ ఏకాదశి 20వ తేదీ వచ్చింది. ఆ రోజున కనుక తులసిమాల లేదా విష్ణుక్రాంతమాల ఏదైనా వెంకటేశ్వర గుడిలో విష్ణు ఆలయంలో సమర్పించండి. సమర్పిస్తే మీకు చాలా మంచిది. అలాగే 24వ తేదీ పౌర్ణమి, మాఘ పౌర్ణమి, ఆ రోజు క్షీరాన్నాన్ని బ్రాహ్మణ దానం చేయడం కానీ, పేదవాళ్ళకి ఎవరికైనా క్షీరాన్నాన్ని మాఘ పౌర్ణమిలో దానం ఇవ్వడం వల్ల కూడా ఇది రెమెడీ అన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరిస్తే మీ సమస్యలకు పరిష్కారం అవుతుంది. లేదా మీరే ఏదైనా ఆదివారం రోజు క్షీరాన్నాన్ని పొంగల్ వండి, బెల్లం బియ్యం వేసి వండి, సూర్యుడికి నమస్కారం చేసి నివేదన చేసి తర్వాత మీరు ఇంటిలి బాదికి భుజించండి. దానివల్ల కూడా, కానీ దానం చేయాలి. క్షీరాన్నాన్ని పాయస దానం చేయాలి. అలాగే వస్త్రదానం చేసుకోండి. తులసిమాలను చక్కగా స్వామికి అలంకరింపజేయండి. అన్ని విధాలుగా మీకు ఉన్న సమస్యలు చిన్న చిన్న వాటితోటే మనకు పరిష్కారాలకి, సమస్యలకు పరిష్కారంగా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఆచరించి మీరు తరించాలని కోరుకుంటూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.